ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మారుతున్నటువంటి గోచార గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి 2025 సంవత్సరం జూన్ 21వ తేదీన రేపటి రోజున వీరికి ఒక పెద్ద ముప్పు రాబోతుంది. అది ఏమిటి, వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవచ్చు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలా చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడవచ్చు అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అలాగే ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తగోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలను మాకు అన్నీ తొలగిపోవాలి, మేము బయటపడాలి అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే ఫలితాలు దొరుకుతాయి. నమ్మకం ఉంటే ట్రై చేయండి గురువు గారికి. అలాగే ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభరాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రాశి వారికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. అంటే బంధువులు అందరి పట్ల కూడా ఈ రాశి వారు ప్రేమ అభిమానాలని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఏ పనిని అప్పగించినా కూడా ఆ పనిని పూర్తి చేయాలని బద్దకించకుండా ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయడానికి నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. అయితే ఆ పని చేసే క్రమంలో వీరి ఆరోగ్యాన్ని కూడా వీరు ఖచ్చితంగా పట్టించుకోరు. ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరి ధ్యాసంతా కూడా ఆ పని మీదే పెట్టి ఆహారం, నిద్ర కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఏ స్నేహాన్ని అయినా ఏ బంధుత్వాన్ని అయినా సరే నిలబెట్టుకోవాలి అంటే మాత్రం ముందు డబ్బు అనేది మనకి చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో వారిని ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటున్నారు. అందుచేత ధనం ఉండడమే కాకుండా దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వలన సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు, కానీ స్వయం కృతాపరాధం వలన, అంటే మీరు పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏవైనా సరే మీకు చిన్నపాటి గాయాలు తగిలినా కూడా వాటి పట్ల శ్రద్ధ వహించండి. తగినటువంటి విశ్రాంతి తీసుకోవడం, అంటే కాస్తైనా సరే విశ్రాంతి మీ శరీరానికి చాలా అవసరం. యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం చాలా మంచిది ఆరోగ్యానికి. కనుక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం, లేదంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో కొన్ని ఊహించిన మార్పులు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి లేదంటే మీ తోటి ఉద్యోగస్తుల నుంచి చిన్నపాటి మాటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పనుల్లో జాక్యం జరగవచ్చు. ఓపికతో ప్రశాంతంగా వ్యవహరించడం వలన సమస్యలన్నీ కూడా అధిగమించుకునే శక్తి మీకు ఉంటుంది. అలాగే మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం రాకపోవచ్చు. ఆర్థికంగా కూడా కొన్ని అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వారసత్వ ఆస్తి లేదా బీమాకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత పురోగతి ఉండొచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. పెట్టుబడుల విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. డబ్బుకు లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి రేపటి రోజున కొంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా సరే చివరికి పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు మీ చదువుపై ప్రభావం చూపవచ్చు. పరిశోధనాత్మక విషయాలపై మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది. లోతైన అధ్యయనాలకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అత్తామామల సందర్భాల్లో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. ప్రశాంతంగా మాట్లాడుకోవడం ముఖ్యం. ఈ ప్రేమ సంబంధాల్లో కొన్ని రహస్యాలు బయటపడవచ్చు, లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చు. భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి
ప్రయత్నించండి. అనవసరమైనటువంటి వాదనలకు కొంచెం దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. శారీరకంగా చురుకుగా ఉంటారు. ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, మంచి సహకారాలు అందుతాయి. పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలకు అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు సేకరించడానికి ఇది మంచి సమయం. మీ పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు పొందొచ్చు. అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందవచ్చు. వ్యాపార వ్యవహారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పనులు సానుకూలంగా పూర్తవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. చదువుపైన ఉన్నటువంటి శ్రద్ధ, ఏకాగ్రత అనేవి పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా ప్రభుత్వ విద్య కోసం లేదంటే విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సంప్రదించే అవకాశం ఉంది. లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది. ఈ మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ బంధం మరింత దృఢపడుతుంది. సంబంధానికి పెద్దల యొక్క ఆమోదం లభించే అవకాశం కూడా ఉంది. కలిసి విహారయాత్రలకు వెళ్ళవచ్చు. మీ కుటుంబంలో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదా వారి నుంచి ముఖ్యమైనటువంటి సలహాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనేది సాధారణంగా బాగుంటుంది. మీలో ఉత్సాహము, శక్తిని నిండి ఉంటాయి. అయితే ఈ పనులు ఒత్తిడి వల్ల సాయంత్రానికి కొంచెం అలసటగా అనిపించవచ్చు. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్నపాటి వ్యాయామాలు చేయడం మంచిదే. పని ప్రదేశాల్లో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇది మీ కెరియర్కు మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది నిలకడగా ఉంటుంది. పూర్వపు పెట్టుబడుల నుంచి మంచి రాబడిని ఆశించవచ్చు. కావలసిన డబ్బు చేతికి అందే సూచనలు కూడా ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగ పనులు కానీ లేదా ప్రైవేటు పనులు కానీ పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు అనేవి లభిస్తాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు చదువులో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అనుసరించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు వారు మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దాంపత్య జీవితంలో మాధుర్యం, సామరస్యం ఉంటాయి. ఈ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి కొన్ని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి మద్దతు కనిపిస్తుంది. ఈ మధ్యన అవగాహన, విశ్వాసం అనేవి పెరుగుతాయి. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడానికి గురించి ఈ భాగస్వామి నుంచి ఆశించినటువంటి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారు కొన్ని సాధారణమైనటువంటి పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం అనేది పొందవచ్చు. మరి శుభ ఫలితాల్ని పెంచుకోవచ్చు. ఈ పరిహారాలు చాలా సులభమైనవి. మనసు పెట్టి చేస్తే చాలు. శుక్రవారం నాడు అమ్మవారిని మరియు లక్ష్మీదేవిని లేదా ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. తెల్లటి పువ్వులు మరియు నైవేద్యము, నైవేద్యము అమ్మవారికి నైవేద్యం పెట్టి లలిత సహస్రనామం లేదా దుర్గా చాలీసా చదవడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వలన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. పేదవారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు లేదా చేతి ఆహారము లేదా వస్త్రాలు మరియు ఇలాంటివి దానం చేయడం వల్ల మంచి శుభప్రదమైనటువంటి సమయం మీకు దొరుకుతుంది. ఈ రాశికి సంబంధించిన యోగకారుడైనటువంటి శనిదేవుణ్ణి
ప్రశంసించుకోవడం వల్ల మీకు మేలు చేస్తుంది. శనివారం శనిగ్రహం దగ్గర దీపం వెలిగించడం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం వలన కూడా శనిగ్రహాల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది. గోవులకు సేవ చేయడం, వాటికి ఆహారం పెట్టడం వలన కూడా అనేక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. చివరిగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం, ప్రకృతిలో కొంత సమయాన్ని గడపడం చాలా అదృష్టకరం. ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించడం, సహాయం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. చూశారు కదండి. ఇంకా శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి. వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. వీలైనన్ని సార్లు చేయడం వల్ల ఇలా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోండి.